చౌదరి గారికి, వ్యవసాయ అధికారి వారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆడప వీరబాబు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ పేరు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేస్తాం అని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు నేను కానివ్వండి, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానివ్వండి, పూర్తి స్థాయిలో రైతులకు పెద్దపీట వేసి రైతును అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాం, రైతును ఆదుకుంటాం అని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇవ్వడంలో భాగంగానే ఈ సంవత్సరం రైతన్నలకి ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 పంటలకి పుష్కలంగా సరిపడగా నీళ్లు ఇచ్చి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా 2 పంటలు పండించే విధంగా సహకరించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఒక పంటకి నీరు ఇవ్వడానికి నరకాల చుక్కలు చూపించినటువంటి పరిస్థితిని చూసాం. మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో 100 సార్లు రైతులు 100 మంది వెళ్ళి అక్కడ వరుసలో నుంచుంటేనే కానీ ఒక చుక్క కిందకి నేరికి ఒక బోరు ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ, ఒక మోటార్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ లేదు. ఎలక్షన్ల ముందులో ఏ పగలబాళ్ళు పలుకుతూ ఖచ్చితంగా మాత్రం కూటమి ప్రభుత్వం వస్తే రైతుకి చుక్క నీరు కూడా రాదు, వ్యవసాయానికి పంట పండించుకోవడానికి కూడా అవకాశం ఉండదని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటను తిప్పి కొడుతూ నేను బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కలిసి ఏ రైతుకి కూడా చివరి ఎకరంలో ఒక్క అడుగు కూడా నీరు లేకుండా ఎండిపోయిందనే భావం కానీ ఆలోచన కానీ రాకుండా పుష్కలంగా నీరిచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా ఈరోజు చెప్పుకునే రోజు. అదేవిధంగా చూస్తే ధాన్యం కొనుగోలు, గతంలో ధాన్యం కొనుగోలు కోసం రైతులకి చూస్తే ఖాళీ గోతాలు కూడా ఇవ్వకుండా నరకం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధర్నాలు చేస్తే రైతుల గోతాల కోసం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు నడిపించినటువంటి పరిస్థితులన్నీ చూసాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి రోడ్డు మీద లారీలు నిలబెట్టినటువంటి పరిస్థితి చూసాం గత 5 ఏళ్లుగా. అంతేకాకుండా కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతుకి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఖరీఫ్ ధాన్యం అమ్మితే రబీ పంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఖరీఫ్కి కూడా డబ్బులు వచ్చి రాని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రైతుల దగ్గర డబ్బులు కొన్న 24 గంటల లోపలనే ప్రతి రైతుకి కూడా ప్రతి రూపాయి కూడా చెల్లించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ ధాన్యం కొనుగోలు ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఎక్కడైనా టార్గెట్ మిస్ అయింది అంటే ఇమీడియట్ గా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఏడీ గారితో వెంటాడి మనకి ఎక్కడైనా షార్టేజ్ ఉందా, టార్గెట్ ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి ఏడీ గారిని 3 మండలాల్లో ఏవోలతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది రాకుండా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినటువంటి మనం కూటమి ప్రభుత్వం దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఇసమంతా కూడా ఇబ్బంది రాకుండా నడిపినటువంటి ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగిందని మనం సగర్వంగా చెప్పుకునే రోజుని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే గడిచినటువంటి 5 ఏళ్లలో రైతన్నలకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం అందరూ చూసాం. వ్యవసాయ పరికరాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో డ్రిప్ సిస్టమ్ ఇచ్చాం. అందరూ కూడా పామాయిల్ తోటలు, అందరికీ కూడా పామాయిల్ తోటలకి వేసుకున్నారు. పుగనారుమల్లి కానీ, పుగ తోటలకు కానీ, కాయగూరలు పండించుకోవడానికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా డ్రిప్ సిస్టమ్ ఇచ్చాం. ట్రాక్టర్లు ఇచ్చారు. ప్రతి యంత్రాలు ఏది కావాలంటే అది రైతులకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవ్వడం జరిగింది. గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి యంత్రాలు కానీ, ఎలాంటి సబ్సిడీలు కానీ, ఎలాంటి ఈ డ్రిప్ సిస్టమ్లు కానీ రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మన ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆధునిక యంత్రాలన్నీ కూడా సబ్సిడీలో ఇవాళ రైతులకు అందజేస్తామని అంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇబ్బందులు పడ్డారో, ఈ యొక్క సంవత్సరం కాలంలో కూడా ఎక్కడ రైతులకి యొక్క ఎలక్ట్రిసిటీ విషయంలో ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా మనం చేసామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.
అలాగే రైతుల కోరిక మేరకు ఎప్పుడైతే కూలీలు వచ్చి ఈ యొక్క పంట పొలాల్లో పనిచేస్తారో ఆ సమయానికి కూడా మన కరెంట్ ఇచ్చే విధంగా కూడా చాలాసార్లు మార్పులు చేర్పులు కూడా చేశామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. రైతుకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన పక్షపాతిగా పనిచేస్తూ రైతుల అభివృద్ధి కోసం, రైతుల చిరునవ్వు కోసం, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడం కోసం మాత్రమే పనిచేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా మనం చూసినట్లయితే రైతులకు ఇప్పుడు ఉద్యాన పంటలకు కూడా MGNRGS మన అనుసంధానం చేయడానికి కూడా ఈ యొక్క ఉపాధి హామీని కూడా అనుసంధానం చేసి రైతులకు ఇంకా మరింత తోడ్పాటునిచ్చిన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అలాగే చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకముందు కూటమి అంతా కూడా నాయకులందరూ ఇచ్చిన మాటలన్నీ కూడా సక్రమంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం.